హ్మ్. హాయ్, హలో, నమస్తే అండి. మా రాజమండ్రి రుచిలోకి స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారా? ఈరోజు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లైవ్ ఫిష్ అండి ఇది. బతికిన చేప. చాలా టేస్ట్గా ఉంటుంది. నల్ల సందువ గోదావరి చేప అండి ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది. బతికిన చేప కదా. ఇప్పుడు బతికిన చేప చాలా రుచి ఎక్కువ ఉంటుంది. చచ్చిపోయిన చేప కన్నా మీరు డిఫరెన్స్ గమనించండి వండినప్పుడు. బ్రతికిన చేప అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. నిలవ కూడా ఉంటుంది. ఒక 3 రోజులు నిలవ ఉంటుంది. శుభ్రంగా దాన్ని కట్ చేసుకుని నీట్గా పులుసు తీసుకుని రాయి మీద వేసి బాగా రుద్దాలండి. శుభ్రం క్లీన్ చేసుకున్నాక సన్నగా కొన్ని సన్న ముక్కలు కట్ చేసాం ఫ్రైకి. పెద్ద చేప కదా, ఒక 2 కేజీల చేప ఇది. కొన్ని ఫ్రైకి ముక్కలు సన్నగా కట్ చేసుకుని కొంచెం లావుగా కట్ చేసుకున్న ముక్కలు కూర చేసాను. సగం కూర సగం ఫ్రై. కట్ చేసుకున్నాం నీట్గా. చూడండి ముక్కలు శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు వేసుకుని 2 సార్లు కడుక్కుందాం. సరే నీట్గా కడుక్కున్నాం. ఒక బౌల్లో వేసుకుని ఉప్పు, కారం, పసుపు తగినంత వేసి శుభ్రంగా కలిపి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి దీన్ని. దాంట్లో వాటర్ వస్తుంది, ఉప్పు కారం చక్కగా తీసుకుంటుంది ముక్క. కలిపేసి పక్కన పెట్టేసుకుందాం 10 నిమిషాలు. ఈ లోపు మనం ఉల్లిపాయలు కోసుకుని పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటాడు. 10 నిమిషాలు అవుతుంది. కొత్తిమీర అన్నీ కట్ చేసుకోవాలి కదా. ఇక ముందు చేప శుభ్రం చేసుకుని కడిగి ఉప్పు కారం కలిపి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మిగతా దినుసులు మనం రెడీ చేసుకోవచ్చు. ఈలోపు నానుతుంది ఫిష్. పసుపు ఒక 1/2 స్పూను, 1 స్పూను టీ స్పూను సాల్ట్, 3 స్పూన్లు కారం. కారం ఎక్కువ పడుతుందండి, తెలుసు కదా. మాది ఆడించిన కారం, ఇంట్లో ఆడించుకున్న మసాలా కారం ఇది. ఎక్కువ 3 టీ స్పూన్లు టేబుల్ స్పూన్లు ఎక్కువ పడుతుంది కారం. ఫిష్కి ఎప్పుడు కారం పులుపు తగినంత ఉండాలి, లేకపోతే నీసు వాసన వస్తుందండి. గమనించండి, ఎక్కువ వేయాలి కారం. పచ్చిమిర్చి కూడా ఒక 20 పచ్చిమిరపకాయలు 15 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఘాటు ఉన్నాయి. మీకు కారం లేకపోతే ఫిష్ కర్రీ ఎప్పుడు బాగోదు. చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. పెద్ద గరిటె 2 గరిటెలు వేసాను. పచ్చిమిర్చి వేసేయండి, కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఊరికే నాటు పెట్టాను అంతే పచ్చిమిర్చి. అలా అవి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీరా పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే జీలకర్ర కూడా వేయచ్చు, ఒక స్పూను. అవి వేగుతుంటుండగా ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఎక్కువ అక్కర్లేదండి, ఒక ఉల్లిపాయ చాలు. ఉల్లిపాయ ఎక్కువ అయితే తీపి వచ్చేస్తుంది మీకు కూర. దీంట్లో టమాటా కూడా వాడలేదు మనం. టమాటా వేయక్కర్లేదు కాదు, వేయకూడదు. టమాటా ఫిష్ కర్రీలో ఎప్పుడు వేయకూడదు. చికెన్లో కానీ వెజిటేబుల్ కర్రీస్లోనే మనం టమాటా వాడాలి. ఎన్వికి టమాటా ఎప్పుడు వాడకూడదు, తీపి వచ్చేస్తుంది కూర మీకు. దాని ఒరిజినల్ టేస్ట్ పోతుంది. కొంచెం సాల్ట్ వేసాం కదా, మగ్గిపోయిన ఉల్లిపాయలు దగ్గరికైనా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగక్కర్లేదండి. ఉల్లిపాయ ఉడికితే సరిపోతుంది మీకు. కొంచెం కరివేపాకు వేసుకుని దాన్ని ఉల్లిపాయ ముక్కలన్నీ దగ్గరికి చేసుకుని సిమ్లోనే వేపుకున్నాం. చూసారు కదా, ఉడికిపోయింది ఉల్లిపాయ. పైన చక్కగా కలిపి పెట్టాం కదా, చేప ముక్కలు పైన పెట్టేసుకుందాం. పైన ఆవిరికి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ తీసుకుంటుంది ముక్క చక్కగా. వాటర్ వేయకండి మీరు ఇప్పుడే, దాంట్లో వాటర్ వస్తుంది ఫిష్లో. పైన పెట్టేసేసి చక్కగా సదిరేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేయండి. ఇంక దీంట్లో గరిటె పెట్టకండి. ఇంక ఉల్లిపాయ వేపినంతసేపే మీరు గరిటె వాడాలి. ముక్కలు వేసిన తర్వాత ఇక గరిటె అసలు వాడకూడదు, మనం విరిగిపోతాయి ముక్కలు. ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకటే ముళ్ళు, తినడానికి ఈజీగా ఉంటుంది. ఒక్క ముళ్ళే, మధ్య ముళ్ళు. అయిపోయింది, వేసేసాం కదా. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దీనికి మూత వేసేసి సిమ్లో పెట్టండి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు అలాగా మూత పెట్టి ఉంచేసేయండి. చూసారా, దగ్గరికి అయిపోయి అంత వాటర్ వచ్చిందో ఫిష్లోంచి. ఉడికిపోయింది, ముక్క కూడా ఉడికిపోయింది. మీకు ఉప్పు కారం కూడా బాగా పట్టుకుంది ముక్కకి. ఈ టైంలో చింతపండు పిసికి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక చిన్న కప్పు వాటర్ అంతే. చింతపండు కోసం ఆ నీళ్లు కూడా చూసారా, చిన్న కప్పు వేసేసి ఇప్పుడు హైలో పెట్టేసుకుందాం. స్టవ్ హైలో పెట్టేసేయండి. 2 నిమిషాలు అలా
ఉంటే చాలు, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఈగురుగా పులుసు కాకుండా ఈగురులాగా ఉండాలండి కూర. హైలో పెట్టేసుకోండి మంట. అస్సలు గరిటె వాడొద్దు, మీరు గరిటె పెట్టద్దు. అయిపోయింది చూసారా, కర్రీ అయిపోయింది, తయారైపోయింది. పైన కొత్తిమీర వేసుకుని చక్కగా ఒక 2-3 గంటలు అలాగా ఉంచేసేయండి. వేడిగా తినకూడదు ఫిష్ కర్రీ ఎప్పుడు. చల్లారిన తర్వాత తింటే దీని టేస్ట్ తెలుస్తుంది మీకు. పైన కొత్తిమీర వేసుకుని ఒక 2 గంటలు అలాగా వదిలేసి మనం చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. అయిపోయిందండి, స్టవ్ ఆపేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.